మోస్ట్ వైరల్ అవుతున్న ఈ కృష్ణ వీడియోస్ అనేది మనం చేయబోతున్నాం. సింపుల్గా చేసుకోవచ్చు, అది కూడా ఒకటే క్లిక్లో. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మీకు సింపుల్గా చేసుకోవాలైతే చెప్తాను. దీని టెంప్లెట్ ఇస్తాను, ప్లస్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, ఎవరిని ఇస్తాను. ఫస్ట్ మీరు దీని టెంప్లెట్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు మన సైడ్ వస్తుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో సేమ్ టైప్ చేయండి, టీకే 280 అని టైప్ చేస్తే ఇక్కడ మీకు థంబ్నెయిల్తో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. ఇక్కడ మీకు థంబ్నెయిల్ ఉంటుంది. ఇక్కడ మీకు నాకు నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి మీకు నాకైతే థంబ్నెయిల్ కనిపించట్లేదు. మీ దగ్గర కూడా కొంచెం స్లో ఉంటే థంబ్నెయిల్ అనేది కనిపించదు. అయినా ప్రాబ్లం లేదు. కింద ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 16:9 రేషియో ఉంటుంది, 9:16 రేషియో ఉంటుంది, 9:16 రేషియో ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టులు అనేది 9:16 రేషియో. ఇక్కడ 19:16 అని ఉంది కాబట్టి అది 19:16 రేషియో అనేది కాదు, అది కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ మీకు కావాలంటే 16:9 XML ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ XML ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు కావాలంటే కింద కృష్ణ వీడియో ఉంటుంది, మీకు నచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. కృష్ణ వీడియో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇక్కడ కృష్ణ వీడియో అనేది వస్తుంది. ఈ వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మీకు వీడియో ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు XML ప్రాజెక్ట్ ఉంటుంది. XML ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ అదే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదో డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం మీరు ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు 16:9 రేషియో కావాలంటే 16:9 తీసుకోండి, లేకుంటే 9:16 రేషియో కావాలనుకుంటే ఈ 3 ప్రాజెక్టులు అయితే ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇలా ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు నాకైతే డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఇక్కడ ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం రావచ్చు. ఆ విధంగా మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం వస్తే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అని కింద ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకు వీడియో వస్తుంది. ఆ వీడియో చూడండి. ఒక 2 మినిట్స్ 1 మినిట్ 1 అవర్ 1.5 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే నేను ఎలా చేసుకున్న ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేసినా అనేది సింపుల్గా చెప్పాను. ఆ వీడియో అయితే చూసేయండి. చూసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, నెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక ఫోటో, అంటే మీ ఫోటో ఏదైతే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి, ప్లేస్టోర్లో దొరుకుతుంది. నేను సజెస్ట్ చేసేది ఏదంటే ఫోటో మ్యాప్ అన్నమాట. ఆ ఫోటో మ్యాప్ అని ఎక్కించుకొని మీ మెయిల్తో లాగిన్ అయ్యి నేను చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ విధంగా నేను ఓపెన్ చేసి ఏదో ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు నాకైతే డైరెక్ట్ ఓపెన్ అయింది కాబట్టి, ఎందుకంటే నాది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది. మీ దగ్గర మీ మెయిల్తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటే మీ మెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది అనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒక నెట్ స్లో ఉంటే కనుక, నెట్ కొంచెం స్లో ఉంటే మీకు కొంచెం లేట్గా అవుతుంది, టైం తీసుకుంటుంది. ఒక 1 and 2 minutes టైం తీసుకుంటుంది. దాని తర్వాత కింద మీకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో మీద కింద ఫోటో ఉంటుంది, ఒరిజినల్ ఫోటో పెట్టండి, PNG ఫోటో కాదు. కింద ఫోటో ఒరిజినల్ ఫోటో పెట్టాలి. కలర్ ఫీల్డ్లోకి ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ని క్లిక్ చేస్తే మనకి ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏ ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన ఒక PNG ఫోటో ఇచ్చాను కదా, అదైతే డిలీట్ చేసేయండి. ఇలా మీరు డిలీట్ చేసిన దాని తర్వాత దీన్ని మీరు ఎలా సెట్ చేసుకుంటారో అది మీ ఇష్టం, కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఇలా దీన్ని పైకి స్క్రోల్ చేసేయండి కృష్ణ వీడియో పైన. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు అదే ఫోటోని మీరు PNGగా కన్వర్ట్ చేశారు కదా, ఆ PNG ఫోటో అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో అనేది ఇక్కడైతే రెడీ అయితే అయిపోతుంది. లేదు ఇలా వద్దు నాకు వేరేలా కావాలంటే మీకు 3 ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను కదా, అది XML ప్రాజెక్ట్. దాంట్లో ఒకటి ఆ XML ప్రాజెక్ట్గా ఎలా ఇన్పుట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేయండి. అంటే మీరు 3 ఇన్పుట్ చేసుకోండి. ఫస్ట్ నేను టెంప్లెట్ XML ప్రాజెక్ట్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలో చెప్తాను.
ఫస్ట్ అయితే నేను ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే మీరు చేయాల్సి ఏముంటుంది, జస్ట్ ఒక్క ఫోటో రీప్లేస్ పెట్టడమే. ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ఫిల్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది మాకు ఇలాగైతే ఓపెన్ అయింది. దాని తర్వాత మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఫోటో తగ్గట్టు. నేను చూశాను కదా, కరెక్ట్గా అయితే సెట్ అయ్యింది. ఇలా మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి, కరెక్ట్గా అయితే సెట్ అయ్యేలాగా. బాగా సెట్ అయిపోయింది. ఇలా మీరు ఈ వీడియో చేద్దాం అనుకుంటే జస్ట్ ఒక ఫోటో రీప్లేస్ పెట్టడమే. ఇప్పుడు మీరు 16:9 రేషియో చేద్దాం అనుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెంప్లెట్ అనేది కింద ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు XML డౌన్లోడ్ చేసుకున్నారు కదా, నేను చెప్పిన విధంగా XML డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన మీకు అప్లోడ్ XML ఫైల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కింద అప్లోడ్ అని ఉంది కదా, దాని పక్కన దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఉంటుంది, లేదు ఉంటే రీసెంట్ ఆప్షన్లో ఉంటుంది. కింద మీరు డౌన్లోడ్ చేసుకుని చూసారు కదా, XML ప్రాజెక్ట్ 12 అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంటిన్యూ టెంప్లెట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మీకు పైన PNG ఫోటో రాదు, కింద ఒరిజినల్ ఫోటో కూడా రాదు. జస్ట్ మీకు ఒక ఈ దీంట్లో ఉన్న గ్రూప్ వీడియో కూడా రాదు. అంటే మీ కృష్ణ వీడియో ఉంది కదా, అది కూడా రాదు, ఏం రాదు. జస్ట్ మీకు ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది. అందుకే నేను కృష్ణ వీడియో ఇచ్చాను, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ ఉంది, గ్రూప్ మీద ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏ విధంగా ఇస్తుంది అంటే ఈ విధంగా. ఎలా అంటే ఇక్కడ ఈ విధంగా అయితే మీకు ఈ విధంగా వస్తుంది. కింద ఫోటో ఉంటుంది, కింద ఉంది కదా, ఈ కింద ఉన్న షేప్ని దాన్ని క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న వీడియోని అయితే ఇక్కడ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో అనేది రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు అంటే మీ దగ్గర వాల్ దగ్గర అంటే మీ గోడ పక్కన నిల్చున్న ఫొటోస్ ఉంటే ఇంకా బెటర్, చాలా బాగా వస్తుంది. లేదు అనుకుంటే నార్మల్ ఫోటోనే ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసి కనఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ అని ఇచ్చేయండి. మీ ఒరిజినల్ ఫోటో అయితే డౌన్లోడ్ ఇక్కడైతే రీప్లేస్ పెట్టండి. ఎగ్జాంపుల్గా ఏ ఫోటో అంటే ఈ ఫోటో పెడదాం. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అవుతుంది. ఫస్ట్ పైన వీడియో ఉంది అంటే పైన PNG ఫోటో ఉంది కదా, అదైతే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీకు ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు కరెక్ట్ మీ ఫోటో అనేది ఎక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్లో చూపిస్తున్నా. ఈ ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫోటో సెట్ యాజ్ ఫోటో మీద ట్యాప్ చేసి నేను ఫోటో మ్యాప్ ఓపెన్ చేస్తున్నా. మీకు ఏ వెబ్సైట్ కావాలన్నా మీకు అక్కడ నుంచే మీ ఏ ఫోటో మీరు ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారంటే ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను సింపుల్గా నేను ఫోటో మ్యాప్ అయితే మీకు సింపుల్గా అనేది సజెస్ట్ చేస్తున్నా. అదైతే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు నేను ప్రాజెక్ట్లో అయితే వస్తున్నా. ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒరిజినల్ ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి దీన్ని అయితే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి పైన మీకు పైన ఈ గ్రూప్ పైన పెట్టుకోండి. గ్రూప్ పైన పెట్టుకున్న దాని తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ పైన ఫోటో మీద ట్యాప్ చేసి కనఫీల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు జస్ట్ ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఎక్స్పోర్ట్ చేశారు కదా, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి. ఆ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీని గ్రూప్ ఉంది కదా, మీరు పైన ఇలాగైతే స్క్రోల్ చేసేయండి, కరెక్ట్గా అయితే సెట్ అయ్యేలాగా. ఇలా మీరు పెద్దగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కొంచెం చూసుకొని. చూసారు కదా, మీకు దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మీ యొక్క PNG ఫోటో మంచిగా కనబడాలంటే ఏం చేస్తారంటే పైన బాక్స్ ఉంది, పైన PNG ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బార్డర్ అండ్ షాడో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కింద మీకు షాడో ఆప్షన్ ఉంటుంది. కింద ఆప్షన్లో దాన్ని క్లిక్ చేయండి. పైన ఈ షాడో అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీ ఈ విధంగా అవుతుంది. సైజ్ అనేది ఒక 20 or 35 దాకా పెట్టుకోండి. 140 కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఆల్ఫా అనేది ఒక 90 పెట్టుకోండి. ఈ విధంగా 90 అనేది పెట్టుకోండి, 90% అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, 16:9 అయితే నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నా. 16:9 అనేది మీకు చాలా సెట్ అవుతుంది. కాబట్టి 16:9 అయితే సెట్ చేసుకోండి. లేదు అనుకుంటే సింపుల్గా చేసుకుందామంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సింపుల్గా మీకు చూపిస్తా. మరి నువ్వు రాదా, నువ్వు ఆ అపురూపమైన ప్రేమకు శిరోమణివి. నిజం చెప్పాలంటే చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోయింది. మీకు సింపుల్గా అయితే రీప్లే అంటే మీ ఫోటో అనేది ఎలా రీప్లేస్ పెట్టాలని సింపుల్గా చెప్పేశాను. దాని తర్వాత పైన ఆర్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికి 90% అర్థమవుతుంది. నేను 100% అర్థమవుతుందనే చెప్తున్నాను. నేను ఈజీ ప్రాసెస్లో చెప్పాను. అండ్ మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ చేయండి ఎలా అనిపించిందని. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.